హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా లహరీస్ కిచెన్. ఈరోజు నేను ఎలాంటి రసం పౌడర్స్ వాడకుండా పప్పుచారుని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకి టైం లేనప్పుడు హడావిడి లేకుండా కందిపప్పును ఉడికించే అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈజీగా ఈ రసంని తయారు చేసేసుకోవచ్చండి. ఇలా కానీ రసం చేసుకుంటే చాలా టేస్టీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలాగా ఉంటుందండి. తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ కందిపప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 లీటర్ల రసంకి సరిపడా వేసుకుంటున్నాను. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మనం తయారు చేసుకోబోయే రసంకి కందిపప్పుని, స్పైసెస్ని ఇలా లైట్గా ఫ్రై వేసుకోవడం వలన మంచి అరోమాతో పాటు టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి. ఇలా కానీ రసంని తయారు చేసుకుంటే ఎలాంటి రసం పౌడర్స్ వేయకుండా కూడా ఈ రసం చాలా టేస్టీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేలాగా ఉంటుందండి. చూశారు కదండి, ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా లైట్గా కలుపుకుంటూ కందిపప్పుని, స్పైసెస్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కందిపప్పుని మనం వేసుకునే స్పైసెస్ అన్నిటిని కూడా ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులోనే ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలను, మన పులుపుకి తగినంత చింతపండు, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత మనం రసం చేసుకునే గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంగా ఉంచుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా పోపునన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. పోపు మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని పోపులో వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. టమోటాలో ఉన్న పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, తగినంత కారం పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలండి. టమోటాలని, చింతపండుని మిక్సీ పట్టుకొని రసంని ఇలా తయారు చేసుకోవడం వలన రసం చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. టమోటాలో ఉన్న పచ్చితనం పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు ఏం లేకుండా నీట్గా ఇలా కలుపుకోవాలండి. తర్వాత మనకు రసంకి తగినన్ని వాటర్ వేసుకోవాలండి. ఇలా మనకు కావాల్సినంత రసంకి వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని ఈ ప్లేస్లో సరిపోకుంటే వేసుకోవచ్చండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సమానంగా సరిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని, తగినంత కొత్తిమీరను వేసుకొని రసంని ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. కరివేపాకుని, కొత్తిమీరని రసం ఇలా ఉడికేటప్పుడు వేసుకోవడం వల్ల మంచి స్మెల్తో రసం చాలా టేస్టీగా ఉంటుందండి. రసంని 1 నిమిషం ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రసంలో ఉన్న అరోమా బయటికి పోకుండా మూత పెట్టుకోవాలండి. మనకి టైం లేనప్పుడు కందిపప్పును ఉడికించుకునే పని లేకుండా ఎలాంటి రసం పౌడర్స్ కూడా వాడకుండా ఇలా ఈజీగా సింపుల్గా రసంని తయారు చేసేసుకోవచ్చండి. ఇక్కడ మనం టమోటాని, చింతపండుని మిక్సీ పట్టుకొని తీసుకుంటున్నాం కాబట్టి పల్ప్ ఏం రాకుండా రైస్లో వేసుకొని తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.